హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతున్న అతిరథి మూవీని చూశాను. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. రివ్యూ చెప్పే ముందు ఒక్క మాట, ఏదో స్కూల్ టీచర్ని రోడ్ మీద చూసి వెళ్ళిపోతున్నారు రివ్యూని చూసి కూడా. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైక్ బటన్ని గట్టిగా కొట్టండి. సో మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది, బాగానే అనిపించింది. మరీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ జస్ట్ ఒక సింగిల్ టైం వర్త్ వాచింగ్ మూవీ. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా చూసాం. మనకు ఆల్రెడీ ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది, లాస్ట్కి క్లైమాక్స్లో హీరోనే గెలుస్తాడని కూడా తెలిసిపోతుంది. కానీ ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే ఆ ఇంటెన్సిటీని బిల్డ్ చేయగలిగింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రొటీనే అయినా కానీ కొన్ని సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీతో చాలా బాగా ఎంగేజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మంచి కాలేజ్లో జరిగే కామెడీ సీన్స్తో ఎంగేజ్ చేశారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ప్రాబ్లమ్స్తో ఎంగేజ్ చేశారు. కంపారేటివ్లీ సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫే బాగుంది. సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. మేబీ మనకు ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు తెలిసి ఉండడం వల్ల అయి ఉండొచ్చు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకెంతసేపు రా సామి అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా మూవీని చూసుకుంటే మాత్రం వర్త్ వాచింగ్. స్టోరీ విషయానికి వచ్చేస్తే శామ్ కుట్టి అని ఒక యంగ్ బాయ్ ఒక కాలేజ్లో జాయిన్ అవుతాడు. స్వాతి అనే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆ కాలేజ్లో జరగకుండా ఆగిపోయిన ఫెస్ట్ని మళ్ళీ జరిపించడానికి ట్రై చేస్తాడు. సో ఆ ఫెస్ట్ని చేసే ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. సినిమాలో మనం క్లైమాక్స్ని ఆల్రెడీ గెస్ చేస్తాం, ఖచ్చితంగా హీరోనే గెలుస్తాడని. కానీ ఎలా గెలిచాడు అనే దానికోసం చూస్తాం. టెక్నికలీ సినిమా చాలా బాగుంది. డబ్బింగ్, లైటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. ఎస్పెషలీ టొవినో థామస్ అండ్ జోసెఫ్ యాక్టింగ్ సూపర్ ఉంది అసలు. సో మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి అండ్ ఎంగేజ్ చేశాయి. స్టోరీ రొటీన్గానే ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. టెక్నికలీ సినిమా చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ ఫార్మేట్లో ఉంటుంది సినిమా అంతా. అండ్ కొన్ని సీన్స్ని కూడా ఈజీగా గెస్ చేసేటట్టే ఉంటాయి. సో నా సజెషన్ అయితే చూడండి ఖచ్చితంగా. మరీ బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పను, ఒక డీసెంట్ ఫిలిం అంతే. లేదు మేము బ్లాక్ బస్టర్ మూవీనే చూస్తాం అనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.